శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు పాల్గొన మాసం ఉత్తరాయణం. తేదీ 25/3/2024 సోమవారం. తిథి పౌర్ణమి. మధ్యాహ్నం 12:31 వరకు. నక్షత్రం ఉత్తర. ఉదయం 10:37 వరకు. వర్జం రాత్రి 8:02 నుండి 9:50 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:35 వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:12 నుండి 4:01 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 6:30 వరకు. మేషరాశి. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. వృషభ రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. మిథున రాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. దైవ దర్శనం చేసుకుంటారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కర్కాటక రాశి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. సింహరాశి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. రుణాలు కొంతవరకు తీరుస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ధనలాభం పొందుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. కన్యా రాశి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. వాహన సౌఖ్యం పొందుతారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. తులారాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. వృశ్చిక రాశి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. నూతన వస్తులాభం పొందుతారు. గృహం, వాహనాలు, స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ధనస్సు రాశి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. స్వల్ప ధనలాభం సూచన. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వెయ్యండి. నరదిష్టి తొలగిపోతుంది. మకర రాశి. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చర్చా గోష్ఠులలో పాల్గొంటారు. నూతన విద్యపై ఆసక్తి కలిగి ఉంటారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కుంభరాశి. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తులాభం పొందుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. మీనరాశి. బంధువుల ద్వారా ధన వస్తు లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.